అలాగే డైనమిక్ హీరో శ్రీకాంత్ గారికి, అన్ని రకాల పాత్రలను అవలీలగా చేసే మన శివాజీ రాజు గారికి, ఇక్కడ విచ్చేసిన మీ అందరికీ ఈరోజు ఖడ్గం 22 సంవత్సరాల తర్వాత మళ్ళీ రిలీజ్ చేయాలని ఒక చిన్న అభిప్రాయంతో మేము ముందుకు వచ్చాము. ఈ చిత్రం నిర్మించడానికి ముందు నిర్మిస్తున్నప్పుడు ఒక యాక్టర్గా నాకు ప్రత్యేకంగా ఇది నా మొదటి చిత్రం కావడం, తర్వాత ఈ నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో చదివిన తర్వాత 7 years తర్వాత నేను ఒక మంచి రోల్ కోసం నేను వేచి చూస్తున్నప్పుడు 7 సంవత్సరాల వనవాసం తర్వాత దొరికిన మొదటి చిత్రం నా కోసం అంటే నటుడిగా నా వనవాసం. తర్వాత దీని వెనకాల ఎన్నో రకాల కథలు ఉన్నాయి. ప్రిపరేషన్లో కృష్ణవంశీ గారికి ప్రత్యేకంగా నాకు ఒక ప్రత్యేకమైనటువంటి 7 years ప్రాసెస్లో అప్పుడు సంయుక్త రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్ర సంయుక్తంగా ఉన్నప్పుడు ఇక్కడ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా న్యూఢిల్లీ యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ మన ఇండియాలో ఉంది అన్న సంగతి 7 years తర్వాత నేను వచ్చి టాలీవుడ్లో ప్రయత్నాలు చేస్తున్నప్పుడు నాకు ఒక పెద్ద ఎడారిలో వయాసిస్ లాగా కనిపించిన వ్యక్తి కృష్ణవంశీ గారు. ఎలా అంటే నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా అంటే జస్ట్ ఎక్కడ చదువుకున్నావు అన్న ఒక రియాక్షన్స్ ఎక్కువగా, ఏంటది, ఏం ఇన్స్టిట్యూట్, ఏం నేర్పిస్తారు అక్కడ అని ఇలాంటి చాలా రకాలైనటువంటి మాటలు నాకు వినిపించాయి. అలాంటిది నాకు వంశీ అదే నేషనల్ స్కూల్ ఉంటామన్నా సరే నువ్వేం చేయగలుగుతావు, ఏం చేస్తావు అన్నప్పుడు ఏదో ఒక రకంగా ఆయనతో ముడిపడి ఆయనతో ప్రయాణం చేయాలనేసి, అంటే ఒక వ్యక్తి నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా గురించి తెలుసు, అక్కడ నేను యాక్టింగ్లో ట్రైనింగ్ తీసుకున్నాను అంటే ఆ ఇన్స్టిట్యూట్ గురించి తెలుసు, ఆ ఇన్స్టిట్యూట్ ప్రత్యేకత గురించి తెలుసు నాకు. అసలు నేను ఆ సందర్భం ఎప్పుడు నా కళలో మెదులుతూ ఉంటుంది. అలాగే నేను ఈ ప్రయాణంలో నటుడిగా ఈ ప్రయాణంలో మీరు చేసిన అంటే ప్రతిరోజు షూటింగ్ తర్వాత ప్రత్యేకంగా చాలా అంటే సార్ ఈరోజు సీన్ ఇలా వచ్చింది ఎలా వచ్చింది ఫోన్ చేసి మాట్లాడడం కానీ, లేకపోతే ఏడీగా మీ దగ్గర పనిచేస్తున్నప్పుడు మీకు దగ్గరగా నేను చాలా దగ్గరగా మిమ్మల్ని చూశాను. అంటే ఒక విధంగా చూస్తే 4 ఫిల్మ్స్కి నేను ఏడీగా పనిచేస్తున్నప్పుడు ఆయన్ని నేను ఒక దర్శకుడిగా కాకుండా ఒక మనిషిగా, ఒక మంచి వ్యక్తిగా, ఒక క్రియేటివ్ ప్రాసెస్ని ఎప్పుడు అంటే చాలామంది మేము చూసాను, కానీ అంటే ఒక సినిమా మేకింగ్ తప్ప అంటే ఎప్పుడు సినిమా గురించి ఆలోచిస్తూ ఉండే ఒక కదిలే ఒక కళాఖండంతో నిండిన ఒక వ్యక్తిని నేను కృష్ణవంశీ గారిని చూశాను. నేను ఎక్కువ అంటే ఈ రోజున నేను చెప్పకపోతే అలాగే ఏటీగా నేను పనిచేస్తున్నప్పుడు యాక్టర్స్కి ఎలా ట్రైనింగ్ ఇస్తారు, ఎలా ఒక క్యారెక్టర్ గురించి ఆయన చెప్పడం కానీ, ఆయన పద్ధతి కానీ, లేకపోతే క్యారెక్టర్ ప్రిపరేషన్లో యాక్టర్స్కి ట్రైనింగ్ ఇచ్చే పద్ధతి కానీ, వాళ్ళకి చెప్పే పద్ధతి కానీ, అవన్నీ నాకు నేను ఇన్స్టిట్యూట్లో ఏవైతే చదువుకున్నానో వంశీ గారు అవన్నీ బాగా తెలుసున్న విషయం నాకు నిజంగానే ఒక నటుడికి అంతకంటే సాటిస్ఫాక్షన్ ఏముంటుంది. సో ఆ ఏడీగా పనిచేస్తున్న ప్రయాణంలోనే నేను మీ దగ్గర నుంచి చాలా విషయాలు ఒక సినిమాటిక్ అంటే ఫార్మాట్లో కానీ మనం ఒక నటుడిగా ఎలా నటించాలన్నది ఇన్స్టిట్యూట్లో కాకుండా ఇక్కడ ప్రత్యేకంగా నాకు ఒక గొప్ప అవకాశాన్ని, సందర్భాన్ని మీరు నాకు కల్పించారు ఏడీగా ఉన్నప్పుడు. థ్యాంక్ యూ సో మచ్. అది ఎప్పుడు నేను మర్చిపోలేను. నేను వేసే ప్రతి అడుగులో ప్రతిరోజు మీరు ప్రత్యేకంగా రమ్యకృష్ణ గారు
నాకు ఏడియా ఉన్నప్పుడు చాలా సందర్భాల్లో నాకు హెల్ప్ చేశారు, చాలా సపోర్టివ్గా నిలిచారు. అలాగే యాక్టింగ్ టెక్నిక్స్ గురించి కానీ, యాక్టింగ్ మెథడ్స్ గురించి కానీ చాలా సందర్భాల్లో నేను రమ్యకృష్ణ గారు చాలా సందర్భాల్లో మాట్లాడుకోవడం జరిగింది. అది కూడా నేను ఇప్పుడు మర్చిపోలేను. ఇలా చాలా కథలు ఉంటాయి. ఇంకా శ్రీకాంత్ గారు అయితే మొదట మేము స్టార్టింగ్ చేస్తున్నప్పుడు ప్రిపరేషన్లో ఆయన క్యారెక్టర్ ప్రిపరేషన్లో కొన్ని రిహార్సల్స్ అవన్నీ చేశాం కెమెరాతో. అవి ఆ సందర్భాలు కానీ, అలాగే శివాజీ రాజు గారు, ఇంకా చాలామంది, ప్రకాష్ రాజ్ గారు, రవితేజ్ గారు, సోనాలి బింద్రే గారు, కిమ్ శర్మ గారు, ఇంకా సంగీత గారు, రఘుబాబు గారు, ఎంఎస్ గారు, ఆవుపి ప్రసాద్ గారు, తర్వాత అదే కాకుండా ప్రత్యేకంగా సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు,